గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ మొదలుపెట్టాక ఏ మార్పులు మీరు తీసుకురాగలిగారు? షూర్ అండి. అంటే క్యాన్సర్ నేను చాలా దగ్గరగా చూస్తూ, మరణాన్ని చాలా దగ్గరగా చూస్తూ ఉంటాను. కాబట్టి ఎందుకు ఇది వస్తుంది? దీన్ని ఎలాగ అరికట్టగలం ఆలోచించినప్పుడు అవగాహన లేకపోవటం, చాలామంది లేట్ స్టేజ్‌లో మన దగ్గరికి రావటం. ఈ రెండిటిని ఎలాగ అరికట్టగలం అనే ఉద్దేశ్యంతోని ఇక ఫౌండేషన్ 10 ఏళ్ల క్రితం ప్రారంభించాం. సో, ఐజీ పోలీసు సుజాతారావు గారు, మరింత డాక్టర్ హేమంత్ అండ్ డాక్టర్ కిరణ్ అవాంఛ, సురేష్ గారు ఇట్లా మేమందరం కలిసి మన వంతు సమాజానికి తిరిగి మనం ఏమైనా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇక గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అనేది 2013లో అప్పటి ఉమ్మడి ఆంధ్ర లాస్ట్ డీజీపీ గారు ప్రసాదరావు గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో, ముఖ్యమైన ఉద్దేశం ఎందుకు ఇది చేస్తున్నామో ఒక విజన్ ఏంటి అంటే, సమాజంలో క్యాన్సర్ యొక్క బర్డెన్ ఎలా తగ్గించగలం. వీ వాంట్ టు అలివియేట్ ద బర్డెన్ ఆఫ్ ద క్యాన్సర్ ఇన్ ద సొసైటీ అనమాట. సో ఏ విధంగా చేయగలమని చూస్తే వీ వర్క్ ఆన్ 4 పిల్లర్స్. మొట్టమొదటిది ఎడ్యుకేషన్, అవగాహన తీసుకురావడం, ప్రజల్ని ఒక శిక్షణ ఇచ్చి అవేర్నెస్ డ్రైవ్స్ని బాగా చేయాలని నెంబర్ 1. రైట్. నెంబర్ 2, అర్లీ డిటెక్షన్, ముందశలో క్యాన్సర్ మనం కనుగొనాలి, అప్పుడు దాన్ని జయించగలం. రైట్, అది నెంబర్ 2 సెకండ్ పిల్లర్ అనమాట. థర్డ్ పిల్లర్ ఏంటి? ట్రీట్మెంట్. ఒకవేళ ఎవరికైనా డయాగ్నోజ్ అయితే ఎథికల్గా రైట్ ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి యాక్సెస్ మనం అందించగలగాలి. మారుమూల ప్రాంతాల వాళ్ళకు కూడా మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ని అందుబాటులో తీసుకుని రావాలి. మీకు తెలిసే ఉంటుంది, నిజామాబాద్లో ఒక క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభించాం గత 10 ఏళ్లుగా. అంటే పేదవాళ్ళకి ఎలాంటి హైదరాబాద్కు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోకుండా వాళ్ళ ఊర్లోనే వాళ్ళ దగ్గరలోనే ట్రీట్మెంట్ అందుబాటులో చేయగలిగాం అనమాట. ఇట్లా కొన్ని సెంటర్స్ స్టార్ట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తున్నాం. 4th వన్ ఈజ్ రీసెర్చ్ అండ్ రీహాబిలిటేషన్. అంటే ఇప్పుడు క్యాన్సర్లో మందులు చాలా ఎక్స్పెన్సివ్, మీకు తెలుసు. సో క్లినికల్ రీసెర్చ్ అని చాలా ఇంపార్టెంట్. న్యూ డ్రగ్ డెవలప్మెంట్, ఇమ్యునోథెరపీలు కానివ్వండి, టార్గెట్ థెరపీస్ కానివ్వండి, ఇవన్నిటి వల్ల కూడా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో మంచి వైద్యాన్ని ఇవ్వడానికి రీసెర్చ్ దోహదపడుతుంది. సో అట్లా అంటే ఈ జబ్బు బారిన పడిన వాళ్ళకి రీహాబిలిట్ చేయడము, అట్లనే ఈ జబ్బుని లేకుండా మంచిగా ట్రీట్ చేయడానికి రీసెర్చ్ చేయడం. సో ఈ 4 వర్టికల్స్ మీద కూడా మేము పనిచేస్తున్నాం అనమాట. సో సార్, ఒక్కసారి క్యాన్సర్ వచ్చిన తర్వాత అపార్ట్ ఫ్రమ్ మెడికల్ ట్రీట్మెంట్ ఇంకా ఏ కైండ్ ఆఫ్ ఎంపతి కావచ్చు, కంపాషన్ కావచ్చు, ఇంకా స్పెసిఫిక్గా న్యూట్రిషియస్ ఫుడ్ వాళ్ళ లైఫ్ని మారుస్తుంది సార్? ఒక 2-3 టిప్స్ ఇవ్వచ్చా మీరు? తప్పకుండా. అంటే క్యాన్సర్ పేషెంట్కి ట్రీట్మెంట్ ఒకటే కాకుండా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఇప్పుడు ఎంపతి గురించి చెప్పారు కదా. సో వాళ్ళకి ఏంటంటే లైఫ్లో ఏదో మేము డెత్ సెంటెన్స్ ఇస్తామని భయంతో మా దగ్గరికి వస్తారు. అలాంటప్పుడు వాళ్ళకి హోప్ ఇవ్వడం ఇంపార్టెంట్. వాళ్ళు అంటే సగం జబ్బు మనం చెప్పే ధైర్యం ఇస్తేనే సగం జబ్బు వాళ్ళకి పోతూ ఉంటుంది. సో ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా డయట్ గురించి మనం ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్లో మనం కవర్ చేస్తుంటున్నాం. సో రైట్ డయట్, న్యూట్రిషన్ సపోర్ట్ తీసుకోవడము, ఫ్యామిలీ సపోర్ట్, అంటే సైకలాజికల్గా వాళ్ళకి ఒక రైట్ కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ఎప్పుడు కూడా మేమున్నాం మీతో పాటు ఈ యొక్క పోరాటంలో ధైర్యాన్ని ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఓవర్కమ్ చేయగలరు.